శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి, బుధ, శుక్రులు, అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురువుగారు, కుంభరాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఈ మాసం ఎండింగ్లో వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి మాకు తెలియజేయండి. కుంభరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు వలన వీళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం, రాశిలో రాహు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆలస్యాలు అయిపోతూ ఉండాలి, చిన్న చిన్న మనస్పర్ధలు ఏవో జరుగుతూ ఉంటాయి. అది పక్క పెడదాం. ఏదైనా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని వలన ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు, కాకపోతే నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. మీ స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, మీ భార్యాభర్తల విషయంలో కానీ మీరు తగాదాలు ఎదుర్కొంటారు, మనస్పర్ధలు ఎదుర్కొంటారు. మీ మాట పరుషంగా ఉంటుంది, వాళ్ళు మనసు నొచ్చుకుంటారంటారు సరే, మనసు బాధపడుతుంది వాళ్ళకి. మీ ఫ్రెండ్ సర్కిల్కి, బంధువులకి, మీ భార్యాభర్తల విషయంలో కూడా ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. చదువులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. భూముల విషయంలో కానీ, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవాలన్నా ఆలస్యం అయిపోతుంటాయి. వాహనాలు కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదైనా గురుడు మీకు 6th నుంచి మీకు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే పుత్ర యోగాన్ని ఇస్తాడు. అలాగే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అయ్యేది చేస్తుంటాడు. కళారంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. అలాగే పొలిటికల్ రంగంలో కూడా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. మంత్రసిద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే జనాకర్షణ మీకు ఎక్కువగా ఉంటుందండి. నటన, ఇంత చెప్పినట్టు సాహిత్య రంగంతో పాటు నృత్య కళాకారులకి వాళ్ళకి బాగుండడము, సంగీత కళాకారులకు బాగుండడము, ఇవన్నీ జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అసలు ముఖ్యంగా మీరు ఎదుటి వాళ్ళని పోషించే శక్తి, అంతేకాకుండా మీరు చక్కగా ధర్మకార్యాలు, శుభకార్యాలు చేసుకునే అవకాశాలు మీ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా అంటే గురు ప్రభావాలు కూడా మీరు సినిమా రంగంలో బాగా రాణించడానికి ఒక అవకాశం ఉంది. ఏదేమైనా భార్యాభర్తల యొక్క విషయంలో మీరు ఇబ్బంది పడతారు. కేతు 7వ స్థానం ఉన్నాడు కదా, సో భార్యకు కానీ భర్తకు కానీ కొద్దిగా అనారోగ్య సమస్యలు, ప్రాబ్లమ్స్, దూరంగా ఉండాలో, దూరంగా ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నెమ్మదిగా ప్రాబ్లం ఉండదు. అందుకే గణపతి ఆరాధన చేసుకుంటే సక్సెస్ అవుతారని చెప్పాను సార్, కరెక్ట్. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు ఇంతకుముందు కుదరలేదు, ఇప్పుడు కుదురుతాయి. కాకపోతే అంటే వివాహాలు జరగడం మాత్రం 1 or 2 months తర్వాత జరుగుతాయి. ఏదేమైనా మీ రాశికి 8వ స్థానం కూడా సరిచూస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అంటే అనారోగ్యంగా ఉంటారడానికి అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా బిజినెస్లో మాత్రం బాగా రాణిస్తారంటే 9th భావం బాగుంది కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బాగుంటుంది. గురువు కూడా చూస్తాడు కాబట్టి మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా చదువులు రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు చదువులు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఫైనాన్స్ రంగంలో బాగా ఉండడము, అలాగే వేదశాస్త్రాల్లో కూడా మీరు మంచి పట్టు ఉండడం జరుగుతుందండి. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. మీరు తీర్థయాత్రలు చేయడానికి కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాదు గురువుగారిని, పీఠాధిపతుల్ని తప్పకుండా కలుస్తారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటారు. ఏదైనా కర్మస్థానం బ్యూటిఫుల్గా ఉందండి. 10th భావంలో రవికుజులు దిగ్బలులు, పైగా రవికుజ శుక్రులు ఉన్నారంటే డాక్టర్సు, మ్యాథమెటిషియన్స్, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారు, ఆడిటర్స్, ఈ నలుగురికి కూడా ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. రవి బుధ కొంచెం శుక్రుల కాంబినేషనే. అందుకనే మీరు చేస్తున్న గవర్నమెంట్ జాబులు బాగా డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఇంకా చెప్పుకుంటే లేకపోతే అలా ఉంటుంది అనుకోండి. రవి వలన, దశమంలో రవి కుజుల వలన రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవులు కూడా వస్తాయి కదా. ఎంత బాగుందండి, బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. అంతేకాకుండా 11వ భావంలో చూడండి ఎంత బాగుందో.
11వ భావంలో కుజుడు 8వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి అంటే డిసెంబర్. అలాగే శుక్రుడు వచ్చేస్తున్నాడు. శుక్రుడు ఉంటాడు, బుధుడు కూడా ఉంటాడు. బుధ శుక్రుల కాంబినేషన్. ఆ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా అంటే 20 తారీఖు నుంచి శుక్రుడు వస్తాడు అనుకోండి. ఆ కాంబినేషన్ వల్ల కూడా లాభంలో గురుడు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల అశ్వసంపద ఉండడము, అలాగే లాభాలు బాగా రావడము, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకోవడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోల్, ఐరన్ అండ్ స్టీల్ అండ్ పెట్రోలియం శాఖలు, నేను గుర్తులు చెప్తాను అనుకోండి, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా గురు ప్రభావాన్ని కూడా మీకు అంటే విద్యలో బాగా రాణించడము, ముఖ్యంగా గురు ప్రభావాన్ని కూడా లాభాలంటే అధికంగా లాభాలంటే వెండి, బంగారం ఉంటుంది సార్, వాటిలోనూ మీరు చేసే విద్యా సంస్థల్లోనూ, ఆటో ఇంకా చెప్పండి స్టేషనరీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీలోనూ అలా మీకు బాగా డబ్బులు సంపాదించుకోవడంలో అవకాశం ఎక్కువ ఉంటుంది. లాభస్థానము, దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. చాలా కుంభరాశి వాళ్ళకి ఉన్న అదృష్టం ఇక్కడ ఎవరికి లేదు, అంత బాగుంది. సో ముఖ్యంగా విష్ణు ఆరాధన చేసుకోండి, విష్ణువుని తులసి మాలతో సమర్పించండి. అలాగే పద్మావతి అమ్మవారిని కానీ, అయితే లక్ష్మీ అమ్మవారిని కానీ మీరు కలవ పూలతో పూజించడం వల్ల, మారేడు దాలతో పూజించడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి కూడా మీకు ఉంటుంది.